హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కాబుటోని కలుసుకున్న మాద్రా రీయానిమేషన్ గురించి అడిగి దాని గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఇలా ఉండగా యుద్ధంలో జాబుజాతో మన కకాషి టీం తలబడతారు. ఫైట్ లో జాబుజా టీం 7 స్వార్డ్స్మెన్ ఆఫ్ మిస్ ని సమన్ చేసిన మన కకాషి జాబుజా ఇంకా హాకును ఓడించి సీల్ చేస్తాడు. ఇలా ఉండగా ఒక పక్క గారా డివిజన్ 4 దగ్గర సెకండ్ సూచికాగేతో కాబుటో మిగిలిన కాగేలని సమన్ చేయిస్తే, ఇంకో పక్క దారుయి డివిజన్ 1 దగ్గర జెట్సు ఆర్మీతో పాటు ఫేమస్ షినోబి చాలానే వస్తారు. వాళ్ళలో కింకకు ఇంకా గింకకుతో ఫైట్ చేసిన దారుయి గింకకుని సీల్ చేయడంతో గింకకు బాగా కోపం తెచ్చుకొని 4 టైల్స్ క్లాక్ ఫామ్ లోకి మారతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కామెంట్స్ లో కొంతమంది అడిగిన డౌట్ ని క్లియర్ చేస్తా. కెకే గెన్కాయ్ అంటే బ్లడ్ లైన్ ఎబిలిటీ, అంటే వాళ్ళ వంశంలో ఫ్యామిలీ ద్వారా వస్తుంది. ఇది డోజుట్సు అయిన సాస్కే షారింగన్, హినాటా బ్యాకుగన్ లేదా ఎలిమెంట్స్ అయిన యామాటో వుడ్ రిలీజ్, హాకు ఐస్ స్టైల్ లాంటివి. వీటిలో 2 ఎలిమెంట్స్ కలుస్తాయి. ఎగ్జాంపుల్ కి యామాటో వుడ్ స్టైల్లో ఎర్త్ ఇంకా వాటర్ ఎలిమెంట్స్ కలుస్తాయి. అదే కేకే టోటా అంటే 3 ఎలిమెంట్స్ కలుస్తాయి. దానికి ఎగ్జాంపుల్ థర్డ్ సూచికాగే పార్టికల్ స్టైల్. ఇందులో ఎర్త్, విండ్ ఇంకా ఫైర్ ఎలిమెంట్స్ కలుస్తాయి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే కోపంతో రగిలిపోయి అటాక్ చేస్తున్న కింకకుని చూస్తే 9 టైల్స్ జిన్చురికిలానే ఉన్నాడేంటి అని దారుయి షాక్ అవుతాడు. ఇక్కడ ఇలా ఉండగా బీతో ట్రైనింగ్ చేస్తున్న మన హీరో నారుటో తన చక్ర ఫామ్ వల్ల కింకకులో ఉన్న 9 టైల్స్ చక్రాన్ని సెన్స్ చేయడంతో ఫోకస్ కోల్పోతాడు. దానితో బీ సరిగ్గా ట్రైనింగ్ మీద ఫోకస్ చేయమంటాడు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్ లో చెలరేగిపోతున్న కింకకుని చోజా ఆపడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే హెడ్ క్వార్టర్స్ లో కింకకు 9 టైల్స్ క్లోక్ ఫామ్ కి మారాడని తెలియడంతో వాళ్ళకి 9 టైల్స్ చక్ర ఉందని తెలుసు, కానీ 9 టైల్స్ జించురికి కాకుండా 9 టైల్స్ క్లోక్ ఫామ్ లోకి ఎలా మారారు? వాళ్ళు 2 వీక్స్ 9 టైల్స్ కడుపులో గడిపారు. కడుపులో ఉన్న దాని మాంసం తిని బతికారంట. ఇప్పటి వరకు అలా ఎవరు టేల్డ్ బీస్ట్ మాంసం తినలేదు. చెప్పాలంటే మా క్లౌడ్లో ఒకడు 8 టైల్స్ 10 టైల్స్ తిన్నాడు, కానీ వాడు జించురికి అవ్వకుండా మరణించాడు. ఆ బ్రదర్స్కి సేజ్ ఆఫ్ 6 పార్ట్స్తో ఏదో ప్రత్యేక సంబంధం ఉందేమో. మరి వాళ్ళని ఎలా ఓడించేది? దానికి ఒక దారి ఉంది. ఇప్పుడు నా స్థితిలో వాడిని ఆపాలంటే ఆఖరి ట్రెజర్ టూల్నే వాడాలి. ఇదే మేము 8 టైల్స్ని సీల్ చేయడానికి వాడే ట్రెజర్ టూల్, యాంబర్ ఎక్సోర్సిజం బాటిల్. ఇది బెనిహిసోలాగా వర్డ్ స్పిరిట్తో కాకుండా మనం పిలిచినప్పుడు టార్గెట్ రెస్పాండ్ అయితే ఇందులో సీల్ అయిపోతాడు. దీనిని వెంటనే దారుయికి పంపండి. దీనితో కింకకుని సీల్ చేస్తాడు. దీనిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. రైకాకి ప్రిపరేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడైనా దారుయికి సెండ్ చేయడానికి రెడీ. మాబు ఈ దేనినైనా లైట్ స్పీడ్తో పంపగలదు, కానీ ఇవి వాళ్ళ టూల్స్ అయితే వీటిని ఎలా కౌంటర్ చేయాలో వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. సీల్ అవ్వడానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యేలా ఎలా చేస్తాం? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అనడంతో టూల్ని దారుయి దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. టూల్ దారుయికి చేరుకోవడం చూసిన కింకకు, ఓ అయితే మీరు నన్ను దానిలో సీల్ చేయాలనుకుంటున్నారా? దీని గురించి ఆడికి ఆల్రెడీ తెలుసు. దీనితో వాడిని సీల్ చేయడానికి హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ప్లాన్ కోసం వెయిట్ చేయాలి అంటూ దారుయి క్లోన్స్ యూస్ చేస్తే అందరూ కింకకుని చుట్టుముడతారు. ముందు వాటర్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తే తప్పించుకున్న కింకకుని ఎర్త్ స్టైల్ జుట్సు వాడి బంధిస్తారు. దీనితో ఇరుక్కున్న కింకకుని తన డబల్ బ్లాక్ ప్యాంథర్ వాడి దారుయి మంచి షాక్ ఇస్తే ఎర్త్ స్టైల్తో పూర్తిగా బంధిస్తారు. కానీ కింకకు దాని నుంచి బయటపడి కోపంతో విధ్వంసం చేస్తాడు. ఇక్కడ దారుయిని షికాకు ఇంటెల్ యూనిట్ సాయంతో కాంటాక్ట్ అయ్యి, నీ దగ్గరికి యాంబర్ బాటిల్ వచ్చింది కదా, దానిని వాడి ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా ఇనోషికా చో ఫార్మేషన్ కావాలి. అప్పటి వరకు ఎలాగైనా తప్పించుకో. ఇనోషికా చోనా, కానీ మీరు ఈ నైచి హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు కదా అని మాట్లాడుతూ ఉండగా కింకకు అటాక్ చేయబోతుంటే సెకండ్ డివిజన్ కెప్టెన్ కిట్సుచి ఆపుతాడు. ఇదే టైంలో బ్యాకప్ గా వస్తున్న ఇనో షికమారు చోజీతో కూడా షికాకు మాట్లాడి వాళ్ళ ప్లాన్ ని చెప్తాడు. దీనితో ఇనో షికమారు చోజీ కూడా బ్యాటిల్ ఫీల్డ్ కి కింకకుని ఆపడానికి వచ్చేశారు. ముందు అందరూ కింకకుని కూనైతో అటాక్ చేసి పేపర్ బాంబ్ తో బ్లాస్ట్ చేస్తే వెంటనే చోజీ తన హ్యూమన్ బోల్డర్ అటాక్ తో అటాక్ చేస్తాడు. దానిని అడ్డుకున్న వెంటనే షికమారు తన షాడో పొజిషన్ జుట్సు వాడి కింకకుని బంధిస్తాడు. కానీ ఎనిమీ చాలా పవర్ఫుల్ కావడంతో తన షాడో పొజిషన్ నుంచి తప్పించుకొని ఆల్మోస్ట్ అటాక్ చేయబోయే టైంకి ఆగిపోతాడు. దానికి కారణం ఈనో వాడిన మైండ్ ట్రాన్స్ఫర్ టెక్నిక్. దీనితో దారుయి కింకకు అని పిలిచిన వెంటనే ఈనో రెస్పాండ్ అయ్యేలా చేయడంతో కింకకు సీల్ అయిపోతాడు. కట్ చేస్తే ఈనో షికమారు చోజీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న కాకుసుని కలుసుకుంటారు. షాడో బచ్చా, నువ్వు ఇక్కడున్నావంటే దాని అర్థం అప్పుడు హిడాన్ ఆపావా అంటూ నింజా నుంచి హార్ట్ తీసుకొని దీనితో 5 అయ్యాయి. ఇక్కడ షికమారు టీమ్ కి కాకుజుకి 5 హార్ట్స్ ఉంటే వాడిని 5 టైమ్స్ చంపాలన్న విషయం గుర్తొస్తుంది. తర్వాత కాకుజు తన 4 హార్ట్ మాన్స్టర్స్ ని రిలీజ్ చేసి, గోల్డ్ అండ్ సిల్వర్ బ్రదర్స్ పోతే ఏమైంది? నా వైపు ఇంకెవరున్నారో తెలుసా? సునాడే లవర్ అయిన కటో డాన్, ఇంకా
ఆసుమా సారుటోబి, థర్డ్ హొకాగే కొడుకు, ఇంకా మీ టీచర్ అని తన మాన్స్టర్స్ని అటాక్ చేయడానికి పంపి అటాక్ చేద్దాం అనుకునే టైంకి సడన్గా వెనక నుంచి ఇజుమో కోటెట్సు అటాక్ చేసి షికమారు చోజీ వీడికి సీల్ చేసేద్దాం అంటే షికాకు వాళ్ళని ఆపి ఇజుమో కోటెట్సు కాకుజుని మీరు ఇంకా దారుయి చూసుకోండి. కాకుజు ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి దారుయి లైట్నింగ్ ఎలిమెంట్ బాగా ఉపయోగపడుతుంది. షికమారు టీం ఆసుమాని ఎదుర్కొంటుంది. కానీ అది చాలా దారుణం. ఆసుమా వాళ్ళ టీచర్, వాళ్ళ ఆసుమా టీం అయిన టీమ్ 10 కాబట్టి వాళ్ళకి తెలిసినంత ఆసుమా గురించి ఎవ్వరికీ తెలీదు. వాళ్ళకే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ పిల్లల్లా మారం చేయకండి, ఇది యుద్ధం, ఏం చేసైనా మనమే గెలవాలి. కానీ నేను చెయ్యలేను అని చోజీ తన టీచర్ని ఎదుర్కోవాలా అని బాధపడుతుంటే షికమారు జరిగినవి తలుచుకొని నేను వెళ్తున్నా. నువ్వేం చేస్తావు చోజీ? నీకు ఆసుమా సెన్సే ఆఖరి మాటలు గుర్తున్నాయా? అని ముగ్గురు ఆసుమాని ఎదుర్కోవడానికి బయలుదేరతారు. కట్ చేస్తే దారుయి కాకుజుని ఫైట్ చేయడానికి బయలుదేరతాడు. ఇదే టైంలో ట్రెజర్ టూల్ దొరికిన టెంటెన్ కాకుజు హార్ట్ మాన్స్టర్ని ఒక్క దెబ్బ కోడిస్తుంది. కాకుజుని చేరుకున్న దారుయి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో తప్పించుకున్న కాంకురో టీంని ఎనిమి టీం వెంటాడుతుంది. ఇక్కడ హాన్జో తన సమనింగ్ జుట్సు యూజ్ చేసి పాయిజన్ ఫాక్తో అటాక్ చేయడం వల్ల కాంకురో టీం దొరికిపోతుంది. దానితో హాన్జో అటాక్ చేయడానికి వచ్చే టైంకి డివిజన్ 5 కెప్టెన్ మిఫూనే వచ్చి ఆపుతాడు. ఇక్కడికి బ్యాకప్గా వచ్చిన సామురాయ్ టీం కాంకురోని కాపాడుతుంది. అయితే నువ్వే మిఫూనేనా? షినోబీతో ఎందుకు చేతులు కలిపావు? మాస్టర్ లేని సామురాయ్ మీ విశ్వాసాన్ని నమ్ముకొని షినోబీతో చేతులు కలిపారా? మేము షినోబీకి అమ్ముడుపోలేదు. ఎప్పటి నుండో మా సామురాయ్ ఒక్క విషయానికి విశ్వాసంగా ఉన్నాం, అది శాంతి. మేమేం చేసినా శాంతి కోసమే చేస్తాం. అయితే 5 గ్రేట్ నేషన్స్ తో చేతులు కలిపిన నువ్వు కూడా నా శత్రువే అని హాన్జో అటాక్ చేస్తాడు. ఇక్కడ కిమిమారో బ్యాకప్ గా వచ్చిన సామురాయ్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో హాన్జో ఇంకా మిఫునేతో జరుగుతున్న ఫైట్ లో ఒకప్పుడు నేను నీలానే శాంతిని కోరుకుని 5 గ్రేట్ నేషన్స్ తో కలవాలనుకున్నా, కానీ శాంతి అనేదే లేదని తెలుసుకున్నా. యుద్ధం యుద్ధం యుద్ధం, ఇంకా దానితో వచ్చే చావులు అంటూ అటాక్ చేయబోతున్న హాన్జోని మిఫునే అటాక్ చేసి నేను నిన్ను నింజుట్సు యూజ్ చేయనివ్వను, నీ మీద నింజుట్సు యూజ్ చేయలేమంటే ఏదో అనుకున్నా, నాకు హ్యాండ్ సైన్స్ ఫామ్ చేసే టైమే ఇవ్వట్లేదు. కొన్నేళ్ల క్రితమే నాకంటే పేరు లేనప్పుడు నేను నీతో తలపట్టా. అవునా, మరి నువ్వు ఇంకా ఎలా బతికున్నావు? నువ్వు నా తల పగలగొట్టిన ఎలాగో నేను బయటపడ్డా అంటే నువ్వప్పుడు నేను ఫైట్ చేసిన సామురాయివా? అప్పుడు బయటపడ్డావు, కానీ ఇప్పుడు నీ కథ ముగించేస్తా. అది జరగదు. నీతో ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే నాకు నీలాంటి గొప్ప యోధుడు ఎందుకు ఓడిపోయి చనిపోయాడో అర్థమైంది అనడంతో హాన్జోకి తనని పెయిన్ చంపిన సీన్ గుర్తొస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి డాన్జోతో చేతులు కలిపి మమ్మల్ని మోసం చేశావు, చాలా దిగజారిపోయావు. నీ గురించి గొప్పగా చూసా, కానీ నువ్వు మారిపోయావు అంటూ హాన్జోని చంపేస్తాడు. అసలేం మారింది? నేనేం చూడలేకపోతున్నా అంటూ తన సమన్తో అటాక్ చేసి మిఫునేని బంధిస్తాడు. కానీ మిఫునే దానిని చీల్చుకొని బయటకొచ్చి ఒక్క దెబ్బకి హాన్జోను ఓడిస్తాడు. తన నమ్మకాన్ని నమ్ముకొని బతికే మనిషి ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొని తనని తాను ఇంప్రూవ్ చేసుకుని తర్వాత తరాల వాళ్ళకి ఒక హీరోగా మారిన లెజెండ్ అవుతాడు. నీ నమ్మకాన్ని కోల్పోయిన నువ్వు కష్టాలకు భయపడి నీ ఇంప్రూవ్మెంట్ను వదులుకున్నావు. అందుకే నువ్వు ఇప్పుడు అప్పుడు ఓడిపోయావు. నువ్వు నాకు అప్పుడు చెప్పిన మాటల్ని మర్చిపోయావనుకుంటా అనడంతో హాన్జో గతంలో మిఫునేని ఓడించి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నిన్ను సాలమాండర్ పాయిజన్తో అటాక్ చేశా, కంగారు పడకు. ఆ పాయిజన్ నిన్ను బాధ నుంచి తప్పించినా 2 రోజుల్లో చేస్తావు. అందరూ హాన్జో ఆఫ్ సాలమాండర్ అనే నాకు ఎందుకు భయపడతారో తెలుసా? మా విలేజ్లో ఒక భయంకరమైన పాయిజనస్ సాలమాండర్ ఉండేది. అది చచ్చినప్పుడు దాని పాయిజన్ సంచి నాలో ఇంప్లాంట్ చేశారు. ఇదిగో ఇక్కడే. అది నన్ను విషపూరితంగాను విషానికి రెసిస్టెంట్ గా మార్చడానికి చేశారు. నా చుట్టూ ఉన్న వారిలో నా శ్వాసతోనే పాయిజన్ చేయగలను. అందుకే చిన్నప్పటి నుంచి నాకు ఈ మాస్క్ పెట్టారు. మరెందుకు నాతో మాస్క్ లేకుండా ఫైట్ చేయలేదు? దానికి ఒక రిస్క్ ఉంది. నా బాడీలో ఉన్న పాయిజన్ సంచిని ఎవరైనా అటాక్ చేసి చీలిస్తే దాని నుంచి నన్ను కాపాడుకోవడానికి కూడా ఈ మాస్క్ పనిచేస్తుంది. నన్ను నా పాయిజన్ చంపకపోవచ్చు, కానీ నన్ను కదలకుండా చేస్తుంది. కాబట్టి నీలాంటి స్కిల్ ఉన్న వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడు నా మాస్క్ వేసుకునే ఫైట్ చేస్తా. నీకు ఒక విషయం చెప్తా, ఒక మనిషి తన మరణంతో చనిపోడు, తన నమ్మకం కోల్పోయినప్పుడు చనిపోతాడు. నువ్వు ఇక్కడ చనిపోయినా నేను నిన్ను తప్పు పట్టను, ఎందుకంటే
నా పేరు వినగానే నీ మనుషులు పారిపోయినప్పుడు నువ్వు మాత్రం వాళ్ళ కోసం నాతో ఫైట్ చేసావు. నీ పేరేంటో చెప్పు. నా ప్రాణానికి బదులుగా నాకు ఒక మాట ఇవ్వు. మా సామురాయిని వదిలే అనడంతో చస్తూ కూడా తన ఫ్రెండ్స్ని కాపాడాలనుకుంటున్న మిఫూనేకి తన పాయిజన్ యాంటీడోట్ని ఇస్తాడు. నీలాంటి వాడిని కలిసి చాలా కాలం అవుతుంది కాబట్టి నేను కాపాడతా. ఈ యాంటీడోట్తోనే బతుకుతావో లేదో చెప్పలేను, కానీ నీ నమ్మకంతో బతుకు. నేను నమ్మేది కూడా ఒకటి ఉంది. ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలో శాంతిని స్థాపిస్తా. చూస్తూ ఉండు. చచ్చేదాకా నా నమ్మకాన్ని పాటిస్తానా లేదా బతకడం కోసం వాటిని వదులుకుంటానా? నేను ఇప్పుడు చూస్తున్న మనిషి నిజంగానే తన నమ్మకాన్ని వదులుకున్నాడా అనడంతో హాన్జో మారి తను నమ్మిన శాంతి కోసం సీల్ అవ్వడానికి నిర్ణయించుకొని, మిఫూనే నన్ను ఎలా ఆపాలో నీకు ఒకసారి చెప్పా అని తన పాయిజన్ శాక్ని పొడుచుకొని సూసైడ్ చేసుకుంటే మిఫూనే టీం తనని సీల్ చేస్తారు. మధ్యలో మారిన చివరికి తన నమ్మకం కోసం ప్రాణాలు వదిలిన హాన్జోకి మిఫూనే సెల్యూట్ చేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన సాస్కే ఉచిహా ఏ ఏజ్లో తన షారింగన్ అవేకెన్ చేశాడు అని అడిగా. సాస్కే ఫస్ట్ టైం నారుటో సిరీస్లో హాకుతో జరిగిన ఫైట్లో తన షారింగన్ అవేకెన్ చేస్తాడు. అప్పుడు తన ఏజ్ 12 years. కానీ దానికి ముందే తన బ్రదర్ ఇటాచి తన క్లాన్ మొత్తాన్ని చంపినప్పుడు బాధతో సాస్కే మొట్టమొదటిసారి తన షారింగన్నే అవేకెన్ చేస్తాడు. కానీ స్పృహ కోల్పోవడం వల్ల ఇది మర్చిపోయినట్టు మనకి తర్వాత రివీల్ అవుతుంది. అప్పుడు సాస్కే ఏజ్ 7 years. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 7. ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఆసుమాని కలుసుకున్న ఈనో, షికమారు ఇంకా చోజీ అటాక్ చేయడంతో ఆసుమా పేపర్ బాంబ్ సబ్స్టిట్యూషన్ వాడి తప్పించుకుంటాడు. దానిని టీం తప్పించుకొని షికమారు తన షాడో పొజిషన్ జుట్సు వాడితే దానిని తప్పించుకున్న ఆసుమాని చోజీ అటాక్ చేస్తూ తన టీచర్ అయిన ఆసుమాని అటాక్ చేయలేక ఆగిపోతాడు. దానితో ఆసుమా అటాక్ చేస్తే ఈనో చోజీని కాపాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఏడ్చే టైం కాదు. ఏం చేస్తున్నావు చోజీ? ఇప్పుడు నేను నీ ఎనిమిని. నేను ఆల్రెడీ మరణించా. నా మీద జాలి చూపించకు. నాకు తెలుసు కానీ అని ఏడుస్తున్న చోజీని ఇక చాలా ఆపర బండనయాల. బండ అన్నావా? నన్ను బండ అన్నావా అని కోపంతో రగిలిపోతూ అటాక్ చేయడానికి బయలుదేరిన అటాక్ చేసే టైంకి తన టీచర్తో ఉన్న జ్ఞాపకాల వల్ల అటాక్ చేయలేకపోతాడు. కానీ ఆసుమా అటాక్ చేయబోతుంటే ఈనో తన మైండ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసి ఆపుతుంది. ఈనోని వెనక నుంచి అటాక్ చేసిన జెట్సు నుంచి షికమారు తన షాడో పొజిషన్ జుట్సుతో కాపాడతాడు. మనం టీమ్ 10లో ఆసుమాతో ఎన్నో మిషన్ కంప్లీట్ చేసాం. నువ్వెలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు చోజీ. షికమారు ఇంకా నాకు కూడా ఆసుమాతో ఫైట్ చేయాలని లేదు, కానీ అందరికన్నా ఆసుమా గురించి మనకే తెలుసు. కాబట్టి అలయన్స్లో మన వాళ్ళు గాయపడకుండా ఉండాలంటే మనమే ఆసుమాని ఆపాలి. ఆసుమా మనకి ఇయర్ రింగ్స్ ఎందుకు ఇచ్చాడో మర్చిపోయావా చోజీ? ఈ ఇయర్ రింగ్స్ మీరు ఒక పూర్తి షినోబీలా మారి మీ క్లాన్లో అర్హత సంపాదించుకున్నారని సూచిస్తాయి. కానీ నేను అని చోజీ ఆలోచిస్తూ ఉండగా ఆసుమా అటాక్ చేస్తే చోజా వాళ్ళని కాపాడడానికి అడ్డొస్తాడు. ఇది చూసిన షికమారుకి ఆసుమా చనిపోతూ తనతో షోగిలో కింగ్ ఎవరో చెప్పిన విషయం గుర్తొస్తుంది. పుట్టబోయే తర్వాత తరాల వాళ్ళే ఏదో ఒక రోజు లీఫ్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళే కింగ్. ఇప్పుడు కురనాయ్ కడుపులో నా బిడ్డ ఉంది. నా కింగ్ బాధ్యతని మీకే చెప్తున్నా. చోజీ ఇక నిద్రలే. ఇంకా కాపాడడానికి మనం పిల్లలం కాదు, మనం కాపాడాల్సిన టైం వచ్చింది. ఆసుమా తన బిడ్డని తానే చంపేలా చేద్దాం అనుకుంటున్నావా? చోజీ నువ్వు ఆకమిచి క్లాన్కి 16th హెడ్వి అనడంతో చోజీ ఈనో నన్ను క్షమించు, ఇప్పుడు నేను బానే ఉన్నా, ఇక నువ్వు వెళ్ళు. ఆకిమిచి చోజీ అనే నేను నారా ఇంకా యామానాకా క్లాన్స్ ప్రొటెక్టర్గా, లీఫ్ విలేజ్కి ప్రొటెక్టర్గా నా క్రైసాలిస్ని బద్దలు కొట్టి సీతాక ఒక చిలుకగా మారి దూసుకెళ్తా. చోజీకి వింగ్స్ ఫామ్ అవ్వడంతో తన సెన్సే ఆసుమా, నీ క్రైసాలిస్ని బద్దలు కొట్టడానికి చాలానే కష్టపడ్డావు చోజీ, ఎలా ఎగురుతావో చూపించు తప్పకుండా అని తన పవర్ మొత్తం తన చేతిలోకి తెచ్చుకొని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇక వాడు పూర్తిగా ఆకిమిచి క్లాన్కి 16th లీడర్గా మారాడు అని తన ఫాదర్ చోజా సంతోషించి వెళ్ళిపోతాడు. దీనితో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్లో ఈనో చనిపోయిన జెట్సు మీద తన మైండ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసి వాటితో ఆసుమాని అటాక్ చేస్తే షికమారు తన షాడో పొజిషన్ జుట్సుతో ఆసుమాని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. తప్పించుకునే ఛాన్సే లేకుండా చోజీ ఒక గట్టి పంచిచ్చి ఓడిస్తాడు. చోజీ ఈ మొక్కపై నేను చూడాలనుకున్నా, నీ కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు నువ్వే స్ట్రాంగెస్ట్ షినోబి అంటుండగా ఆసుమాని తన చాక్రా బ్లేడ్తో ప్యారలైజ్ చేస్తారు. సీలింగ్ చేసే ముందు
ఆసుమాకి తన ఆఖరి మాటలు చెప్పే అవకాశం ఇస్తారు. మీకు ఇక చెప్పడానికి ఏం లేదు, మీరు పర్ఫెక్ట్ ఇనోషికా చోగా మారారు అంటూ గర్వంగా ఫీల్ అవుతున్న ఆసుమాని చూసి తన స్టూడెంట్స్ కన్నీరు పెట్టుకుంటారు. కట్ చేస్తే మన హీరో నారుటో ట్రైనింగ్ చేస్తున్న సీన్కి వస్తాం. ఇక్కడ బి, నువ్వు సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నావు, ఇలా అయితే ట్రైనింగ్ చేయలేవు. కాసేపటి నుంచి ఏదోలా ఉంది, కొద్ది నిమిషాల ముందే 9 టైల్స్ చక్రాన్ని ఫీల్ అయ్యా, కానీ అలా జరిగే ఛాన్సే లేదు కదా. అవును, నువ్వు అలా ఊహించుకొని ఉంటావు. ఈ ప్లేస్లో ఉండగా నువ్వు బయట చక్రాన్ని సెన్స్ చెయ్యలేవు. నారుటో 9 టైల్స్ చక్రం ఉన్న గోల్డ్ ఇంకా సిల్వర్ బ్రదర్స్ని సెన్స్ చేశాడనుకుంటా, కానీ ఈ రూమ్ లోపల ఉన్నా కూడా బయట ఉన్న వాళ్ళని సెన్స్ చేయగలిగాడంటే చాలా గొప్పే. ఇలాగే కొనసాగితే వాడికి దొరికిపోతావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు బి అంటుండగా నారుటో టాయిలెట్ ఎక్కడా అని అడగడంతో బి నారుటోని బయటికి పంపుతాడు. బయటికి వెళ్తున్న నారుటోని లీఫ్ నుంచి ఆపితే, షీనో నాన్న మీరు ఇక్కడేం చేస్తున్నారు, నాకెందుకు కాపలా కాస్తున్నారు, లోపలికి వెళ్ళు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేదో బయట కూడా మాట్లాడుకోవచ్చు కదా. షీబి, వాడితో నేను మాట్లాడతా అని వచ్చిన ఇరుకాని చూసి నారుటో షాక్ అవుతాడు. మీరు ఇక్కడేం చేస్తున్నారు, నాకు ఇక్కడ ఒక మిషన్ అప్పచెప్పారు, దానికోసమే బ్యాకప్గా మేము వచ్చాం. మరి నన్ను ఎందుకు బయటికి పంపట్లేదు? ఒక గుర్తు తెలియని జీవిని కనిపెట్టాం కాబట్టి దానిని నేను 9 టైల్స్ చక్ర సెన్స్ చేశా. అది దానివల్లేనా? ఇంత లోపల ఉన్నా కూడా గింకకు 9 టైల్స్ చక్రాన్ని సెన్స్ చేయగలిగాడా? ఏదైనా చేసి వీడిని బయటకు వెళ్లకుండా ఆపాలి. అవును, ఈ వింత జీవికి 9 టైల్స్ చక్ర ఉంది. నువ్వు బయటకు వెళ్తే నీలో ఉన్న 9 టైల్స్ చక్ర వల్ల దాని చక్ర కంట్రోల్ తప్పుతుంది, దానివల్ల ఏమైనా చెడు జరగచ్చు. అందుకే నువ్వు లోపలికి వెళ్ళు. దీనివల్ల కెప్టెన్ యామటో ఇంకా తిరిగి రాలేదా? అవును, 9 టైల్స్ చక్రాన్ని సప్రెస్ చేయడానికి తనలో ఉన్న వుడ్ ఎలిమెంట్ ముఖ్యం కదా. పద నారుటో, తిరిగి లోపలికి వెళ్దాం. ఇక్కడ నారుటోకి బి ఆల్రెడీ ఐలాండ్ లో ఉన్న అన్ని జంతువుల్ని ఓడించాడు అన్న విషయం గుర్తుకు రావడంతో, అది కంట్రోల్ తప్పితే నేను చూసుకుంటా అని నారుటో తన సేజ్ మోడ్కి మారి వాళ్ళని ఎదిరించి బయటకు వస్తాడు. బయటికి రాగానే తన సేజ్ మోడ్ ద్వారా యుద్ధంలో జరుగుతున్న ఫైట్స్, అవుతున్న గాయాలు, పోతున్న ప్రాణాల గురించి తెలియడంతో షాక్ అవుతాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం యుద్ధంలో ఉన్నాం మాదరా వల్ల. నా ఫ్రెండ్స్ అందరూ ఫైట్ చేస్తూ కష్టపడుతుంటే నేను ఎందుకు ఇక్కడ దాక్కున్నా? ఎందుకంటే ఈ యుద్ధం నిన్ను కాపాడడానికి జరుగుతుంది. మాదరా నీలో ఉన్న 9 టైల్స్ ఇంకా కిల్లర్ బిలో ఉన్న 8 టైల్స్ కోసం ఈ యుద్ధం చేస్తున్నాడు. వాడికి మీరు దొరికి వాడి టెక్నిక్ ని పూర్తి చేస్తే మన ప్రపంచం కథ ముగుస్తుంది. కాబట్టి మిమ్మల్ని కాపాడితే ఈ ప్రపంచాన్ని కాపాడినట్టే. అందుకే మిమ్మల్ని కాపాడడానికి అందరూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారు అంటుండగా నారుటో నాగాటో చనిపోతూ తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, ఈ యుద్ధం మొత్తాన్ని నేనే ఆపుతా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీ లోపల 9 టైల్స్ ఉంది. నన్ను గుర్తించిన ఫస్ట్ టీచర్ మీరే, కానీ ఇప్పుడు మీరు నన్ను నమ్మకుండా నాలో 9 టైల్స్ని ఎందుకు చూస్తున్నారు? నారుటో, నువ్వు నాకు నా విలువైన స్టూడెంట్వి, అంతేకాక నాకు తమ్ముడు లాంటోడివి. ఎనిమీ లీడర్ నీ కోసం ఎంతో మందిని పంపి నేను వెతుకుతున్నాడు. తెలిసి నేను అపాయంలోకి నన్ను ఎలా పంపమంటావు? సెన్సే, నేను ఒక్కప్పటి నారుటో కాదు, చాలా స్ట్రాంగ్ అయ్యా. నాకు నా హెడ్ ప్రొటెక్టర్ ఇచ్చి నన్ను నింజా చేసింది మీరే అని మర్చిపోయారా అంటుండగా ఇరుకా నారుటోకి తన హెడ్ బ్యాండ్ ఇస్తూ, అయినా కూడా నేను నిన్ను వెళ్ళనివ్వను అంటూ ఒక బ్యారియర్తో నారుటోని ఆపుతాడు. కానీ నారుటో తన 9 టైల్స్ చక్రా మోడ్లోకి వెళ్ళి తప్పించుకుంటాడు. వెళ్తున్న నారుటోకి తన హెడ్ బ్యాండ్లో ఒక లెటర్ కనిపిస్తుంది. నాకు నీ గురించి తెలుసు, నువ్వు ఎలాగైనా బ్యాటిల్ ఫీల్డ్కి చేరుకోవాలనుకుంటావు. నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను నిన్ను ఆపలేకపోయా. నీకు ఇది చేరుతుందో లేదో తెలీదు, కానీ నేను నీతో చెప్పాల్సిన విషయం ఉంది. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే నీతో ఒక్కటే చెప్పాలి, ఎలాగైనా క్షేమంగా తిరిగిరా. ఇది చదివిన నారుటో ఫుల్ కాన్ఫిడెన్స్ తో బయలుదేరతాడు. అయితే వాడు వెళ్ళిపోయాడా? మీరే కిల్లర్ బి కదా, మిమ్మల్ని ఒకటి అడగాలి. దయచేసి నారుటోకి ఏదైనా అపాయం వస్తే కాపాడండి. నువ్వు దాన్ని తప్పుగా చేస్తున్నావు. ఏదైనా అడిగేది ఉంటే తల వంచి కాదు, చేతులు కలిపి అడగాలి అనడంతో ఇరుకా ఫిస్ట్ పంపిస్తాడు. అంటే అది నువ్వేనా? నేను నారుటో మనసు లోతుల్లో ఎప్పుడూ ఒక మనిషిని చూసా. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ వాడికి నువ్వు చాలా స్పెషల్ అనడంతో ఇరుకా కన్నీరు పెట్టుకుంటే బి నారుటో వెనక వెళ్తాడు. ఇక్కడ 8 టైల్స్ బితో, నువ్వు నారుటోని ఆపాల్సింది పోయి వాడితో కలిస్తే తర్వాత రైకాగి నేను గట్టిగా పీకుతాడు. పర్లేదా? నేను ఇంకా వాడికి ట్రైనింగ్ ఇస్తున్నా. రియల్ గా ఫైట్ చేస్తేనే ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. కట్ చేస్తే నారుటో బి తప్పించుకున్నారని తెలుసుకున్న రైకాగి ఇంకా ట్సునాడే బ్యారియర్ సంగతి ఏంటి? అది 36 లేయర్ బ్యారియర్, జించురికి కూడా తప్పించుకోలేరు. తిరిగి బ్యారియర్ ని చేరుకున్న నారుటో దగ్గర
కిల్లర్ బి తన టేల్ బీస్ బాంబ్ వాడి నారుటోకు అక్కడ బ్యారియర్ ఉందని తెలియచేసి బి తన మినీ టేల్ బీస్ బాంబ్ ఫామ్లో బ్యారియర్ పగలగొడుతూ ఉంటే నారుటో తన చాక్రా మోడ్లో దానిని ధ్వంసం చేస్తాడు. మొత్తానికి మన హీరో నారుటో బ్యారియర్ని దాటుకొని యుద్ధానికి బయలుదేరాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన హీరో నారుటో యుద్ధ భూమిని చేరుకుంటాడా? అసలు మాదరా ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నాడు? యుద్ధ భూమిలో ఎవరిని ఎదుర్కోబోతున్నారు? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేసిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, అందరికన్నా సుసానోని ముందే ఎవరు యాక్టివేట్ చేశారో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.